పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, దీనికి ఒక ప్రభుత్వము, ఒక ప్రధానమంత్రి కూడా ఉంటాడు. అంటే ఒక అటానమస్ బాడీ అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. చౌదరి అన్వర్ ఉల్ హక్ అని ఇతనే వీళ్ళ ప్రైమ్ మినిస్టర్. సో నిన్నటికి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అంటే ఉర్దూ పత్రిక జంగ్ అని అంటారు, అందులో వచ్చిన ఒక రిపోర్ట్, దాని ప్రకారం ఈ వీడియో మాట్లాడుతున్నాను. సో ఇందులో ఈ ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనము పిఓకేలో ఉండే 13 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే నియోజకవర్గాలు, సో ఇక్కడ కొన్ని అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఏకంగా 1000 స్కూళ్ళు అంటే మదరసాస్, 1000 మదరసాస్ను మనము మూసివెయ్యాలి అని వెంటనే ఇవాళ ఉదయం చూశారు అనుకోండి, టోటల్గా క్లోజ్ చేశారు. అంటే 1000 స్కూళ్లను మూసివేయడము అంటే ఎంత పెద్ద వార్త చూడండి. అలాగే పిఓకేలో నివసించే ప్రజలు, మీరు తరువాత రాబోతున్న 2 నెలలకు కావలసిన ఆహారము, సరుకులు, డైలీ నెసెసిటీస్ అంటే మందులు అనండి, అలాగే తక్కిన వ్యవహారాలు, మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్లకు ఏం కావాలి సర్వము ఆలోచించుకోండి, లిస్టు వేసుకోండి, మీరు పూర్తిగా మీ ఇళ్లలో పెట్టుకోండి, మీరు బయటికి మాత్రము రావద్దు. ఇదేదో ఒక సినిమా స్టోరీలా ఉందండి. ఇండియన్ ఆర్మీ మనపై దాడులు చెయ్యబోతున్నారు, వాళ్ళు పిఓకేలోకి రాబోతున్నారు. కాబట్టి నేను మీకు విన్నవించేది ఏమిటి అంటే, ఆహారము, డైలీ సప్లైస్, మందులు, మీ పిల్లలను స్కూల్స్కి పంపించకండి, స్కూళ్ళంతా కూడా మేము మూసివేస్తాము, ఇక్కడతో అయిపోయిందా అంటే ప్రధానమంత్రి కదా. మీకు కరాచీ నుంచి వచ్చే విమానాలు అంటే కరాచీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అలాగే లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్కర్దూలో కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. స్కర్దూ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఒక మీకు ఎయిర్పోర్ట్. చైనా వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీళ్ళు దీన్ని నిర్మించారు, ఇందులో చైనా ఫండింగ్ కూడా ఉంది. ఈ 3 ఎయిర్పోర్ట్లను కూడా మే నెల ఆఖరి వరకు కూడా మేము మూసివేస్తున్నాము. అంటే లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్కర్దూకి విమానాలు వెళతాయండి. అలాగే కరాచీ నుంచి కూడా స్కర్దూకు వస్తూ ఉంటాయి. అంటే మనకు చాలా చేరువలో ఉండే ఒక ప్రాంతము స్కర్దూ, అక్కడ ఒక ఎయిర్పోర్టు. టోటల్గా మేము మూసివేస్తున్నాము అంటే ఈ భయాన్ని మీరు ఒక్కసారి అంచనా వేయండి. మీకు విమానాల సర్వీసెస్ను రద్దు చేయడము, అలాగే విదేశాల్లో నుంచి ఎటువంటి విమానాలు పాకిస్తాన్లోకి రాకూడదు, ముఖ్యంగా పిఓకే వద్ద టోటల్ ఎయిర్ స్పేస్ను మేము ఆపివేస్తున్నాము, నిలిపివేస్తున్నాము. దీని వలన పాకిస్తాన్కి ఎన్ని లక్షల రూపాయలు నష్టము అంటే, ఒక దేశం యొక్క ఎయిర్ స్పేస్ని మీరు వాడుతున్నారు అనుకోండి, దానికి వీళ్ళు డబ్బులు కట్టాలండి. అంటే ఇప్పుడు భారత్ నుంచి యూఏఈకి ఒక విమానం వెళుతుంది, మీరు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ను వాడతారు, మనము పాకిస్తాన్కి డబ్బులు కట్టాలి. ఇవాళ టోటల్గా ఇది ఆగిపోయింది. అంటే లక్షల రూపాయలు వాడుగానే నష్టపోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. సరే, పాకిస్తాన్ నుంచి అడపాదడపా కొన్ని విమానాలు మీకు సింగపూర్, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలకు వెళుతూ ఉంటాయి, ఇక చైనాకు కూడా వెళుతూ ఉంటాయి. ఆ టైంలో చూడండి, వీళ్ళు మన ఎయిర్ స్పేస్ను వాడతారు. ఇవాళ మనం ఏం చేసాం, టోటల్గా నిలిపివేశాం. పాకిస్తాన్కు సంబంధించిన ఒక విమానము కూడా భారత్ ఎయిర్ స్పేస్లోకి రాకూడదు. అంటే వీడికి ఇలాంటి నష్టం. ఇప్పుడు యూఏఈ దాకా నేను వెళ్ళాలి, నేను తిరిగి వెళ్తాను అంటే కల్కట్టా వైపు నుంచి వెళ్తాను, నేను భరించగలనండి, నా దేశానికి ఆ సత్తా ఉంది, నీకు ఉందా? లేదు కదా. అంటే నువ్వు పాకిస్తాన్ నుంచి ఒక విమానాన్ని తీసేవు అంటే చైనా వెళ్ళి, చైనా నుంచి మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళాలి. ఎంత తిరగాలో చూడండి, ఎన్ని గంటలు వేస్ట్, ఎంత ఫ్యూయల్ వేస్టో చూడండి. అందుకే మూర్ఖులు ఒక పహల్గామ్ తీవ్రవాద దాడులు అనుకున్నాడు, కానీ ఇవాళ యావత్ దేశము ప్రమాదములో పడిపోయింది. వాళ్ళ ప్రధానమంత్రి చెప్తున్నాడు, ఏది పిఓకే ప్రధానమంత్రి, టోటల్గా మేము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని, వాళ్ళు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటారు, మేము ఆపేస్తున్నాము. కానీ జోక్ ఏంటో చెప్పమంటారా, వాళ్ళ ప్రజలు డైరెక్ట్గా అడుగుతున్నారు, అంటే భారత సైనికులు
పీఓకేలోకి వస్తారు, వచ్చి మమ్మల్ని రక్షిస్తారా? మీలాంటి దుర్మార్గుల నుంచి వాళ్ళు మమ్మల్ని కాపాడతారా? అందుకే వాళ్ళు వస్తున్నారా? మేము స్వాగతిస్తున్నాము, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేయబోతున్నాము. చూడండి, పాకిస్తాన్కి వరల్డ్ కంట్రీస్ నుంచి సపోర్ట్ కాదు, సొంత దేశంలోనే ఎటువంటి సహాయ సహకారాలు లేవు. మీకు పాకిస్తాన్ సైనికుడు అంటే ప్రతి వాళ్ళు చీ కొడుతున్నారు. ఇవాళ పీఓకేలో గత 2 ఏళ్ల నుంచి మాకు మీరు వద్దు, మీ ప్రభుత్వమే వద్దు, మమ్మల్ని భారత్తో కలిపేయండి. అక్కడ కాశ్మీర్లో వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత హాయిగా ఉన్నారు, మేము వాళ్ళతో కలిసిపోతాము, కార్గిల్ గేట్స్ని ఓపెన్ చెయ్యండి. ఇదే గొడవ కదండి. ఇది భరించలేకే అంటే మీకు ద్వేషము, స్వార్థము, ఇలా ఉన్నారా, ఇంతలా ఎదిగిపోతున్నారా, ఇంత హ్యాపీగా ఉన్నారా, నథింగ్ డూయింగ్. వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే తీవ్రవాదులు వచ్చారు. కానీ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చింది? మన సైనికులు అంటే ఎల్ఓసి వద్ద మన రఫేల్ విమానాలు, సుఖాయ్ విమానాలు, మన ట్యాంకులు, మన హౌవిట్జర్స్ ఎప్పుడు పీఓకేలోకి వెళ్ళాలా అని చెప్పి ఆ శుభ ముహూర్తం కోసము మనం వెయిట్ చేస్తున్నాము. ఎందుకు వెయిట్ చేస్తున్నాం అనేది ఒక టాప్ సీక్రెట్ అండి. లిటరలీ మనము మాత్రము వార్ రెడీలో ఉన్నాం. కానీ మీరు పీఓకేలో ఈ ప్యానిక్ను చూడండి. మీకు నీలం అనబడే ఒక ప్రాంతం అండి, నీలం వ్యాలీ అంటారు. జీలం నది మనకు తెలుసు, నీలం వ్యాలీ, ముజఫరాబాద్ అంటారు. ఈ నీలం అనబడే వ్యాలీ ఎంత అందంగా ఉంటుందంటే మన భూమి అండి. ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారు తిరిగిన భూమి అది. ఇవాళ వాడి చేతిలో ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఆ నీలం అనబడే వ్యాలీ వద్ద ఎన్నో హోటల్స్, మీకు ప్రతి సమ్మర్కి కూడా 3 లక్షల మంది టూరిస్టులు అక్కడ పాకిస్తాన్ వైపు నుంచి, అంటే ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ లాంటి పెద్ద నగరాల నుంచి సమ్మర్ వెకేషన్ అని చెప్పి ఇక్కడికి వస్తారండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చుట్టూర్త మంచు కొండలు, పెద్ద పైన్ ట్రీలు, అడవులు, అద్భుతం అది. అలాంటి ప్రాంతానికి వీళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు. ఇవాళ పరిస్థితి గూగుల్ సెర్చ్ కొట్టండి, మీకు ఒక టూరిస్టు కూడా అక్కడ లేడు. అంటే పీఓకే ప్రభుత్వమే ఇక్కడ టూరిస్టులను మేము అలో చేయడం లేదు, టోటల్గా బ్యాన్ విధించారు. అంటే లాక్డౌన్ చేసి పడేశారు. అంటే మీకు అక్కడ ఉండే హోటల్స్ ఉంటాయి చూసారా, ఆ హోటల్స్ అంతా కూడా మూసివేసి ఆ నిర్వాహకులు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క రిపోర్టు ప్రకారము భారత్ ఏదో ఒక పెద్ద లెవెల్లో మన మీద దాడులు చెయ్యబోతున్నారు. కాబట్టి ప్రజల్లారా మీరు సురక్షితంగా ఉండండి, మీరు ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాకండి. 1 బిలియన్ పాకిస్తాన్ రూపీస్ని మేము సిద్ధము చేసాము. ఏమండి, ఏ రోజైనా ప్రజల కోసం ఆలోచించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా? ఇవాళ వీడు మాట్లాడుతున్నాడు, భారత్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి 1 బిలియన్ పాకిస్తాన్ రూపీస్ని రెడీ చేశాము. మందులు అనండి, హాస్పిటల్స్ అనండి, అక్కడ డాక్టర్లు, నర్సులు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజులు ఏమైనా జరిగితే మేము మిమ్మల్ని కాపాడతాము. మీకు ఆ వైద్య ఖర్చు ఉంటుంది చూసారా, మేము భరిస్తాము. చూడండి పీఓకే ప్రభుత్వం ఎంత మంచిదో. ఎవడండి నిన్ను నమ్మేది? ఇవాళ ఇన్ని అబద్ధాలు, రేపు నిజంగానే ఇది జరిగింది, మీకేమవుతుందండి? పీఓకే ప్రజలందరూ తెల్ల జెండా పట్టుకొని నేరుగా వీళ్ళు కాశ్మీర్లోకి వస్తారు. వచ్చి మేము కలిసిపోయాము, మాకు వాళ్ళు వద్దు అంటారు. అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళైతే మనం యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, ఓకే ఫైన్. కానీ వాళ్ళు ఇండియాతో కలిసిపోవాలి, కాశ్మీర్తో కలిసిపోవాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? మేబీ దీని గురించి కూడా ఆలోచిస్తూనే ఇవాళ వరకు మనం వార్ రెడీగా ఉన్నాము. ఎప్పుడు ఏం చెయ్యాలి అని ఒక వ్యూహం రచించి ఉన్నాము. మరి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల వ్యవహారం, వాళ్ళ భవిష్యత్తు, దీనిని గురించి కూడా ఆలోచించాలి కదా. మరి మీరేమైనా ఆలోచించారా? ఇండియన్ ఆర్మీ యొక్క నిర్ణయం ఎలా ఉండబోతుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.